హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై రజనీ పండు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు వీడియో చూసారు కదండి, మా ఊటీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఆ రోజు జర్నీ అంతా మీకు చెప్పాను కదా. అండ్ ఇదైతే అదే రోజు మేము చెన్నైలో దిగామని చెప్పాను కదండి. ఈవినింగ్ అలా ఒక 1 అవర్ బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరాము. మెరీనా బీచ్కి అయితే వచ్చామండి. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పట్టేసింది క్యాబ్లోనే. అలా వచ్చాము. హ్యాపీగా ఒక 1 అవర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. వచ్చింద్రా 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 ఆ సముద్రపు అలల సౌండ్ మీరు వింటారు అని అక్కడక్కడ కొంత ఒరిజినల్ వాయిస్ని అయితే అలాగే ఉంచేసానండి. చూసి ఎంజాయ్ చేయండి. కొన్ని చోట్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. బీచ్ వైబ్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ నచ్చితే వీడియో కంపల్సరీ చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అలా మేము ఒక మ్యాక్సిమం 1 అవర్ మాత్రమే బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే మాకు నైట్ 8:30కి మేము బుక్ చేసుకున్న బస్సు ఉంది. సో మళ్ళీ మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి బస్ టయానికల్లా స్టాప్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక 1 అవరే వెయిట్ చేసాము. అంటే ఆడుకున్నాం బీచ్లో. ఈ 1 అవర్లో ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మాత్రం ఈ గుర్రపు స్వారీ చేసామండి. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను గుర్రం ఎక్కడం. ఫస్ట్ అయితే మా బాబుని ఎక్కించాము. అండ్ బాబు అలాగే మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు వెళ్ళి అలా కాసేపు గుర్రపు స్వారీ చేసి వచ్చారు. ఇక్కడ గుర్రపు స్వారీకి ఎంత డిమాండ్ అంటే పర్ పర్సన్ 100 రూపీస్ అండి. జస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా ఒక రౌండ్ వేసి వచ్చేస్తున్నారు అంతే. 100 రూపీస్. అక్కడ ఒక గుర్రాన్ని కొనుక్కొని నడుపుకుంటే బాగుండు అనిపించేంత హై ప్రైజెస్ ఉన్నాయి హార్స్ రైడింగ్కి మాత్రం. అలాగే చెప్పాను కదండి, నేను కూడా గుర్రం ఎక్కాను. అండ్ నాకు ఒక్కదానికి భయం వేస్తుందని మా వారిని కూడా ఎక్కమన్నాడు గుర్రము నడిపే అతను.
సో ఇద్దరం అలా జస్ట్ 1 రౌండ్ అండి. ఈచ్ వన్ మేము ఒక్క ట్రిప్‌కి 100 రూపీస్ అనుకుంటే ఆళ్ళు పర్సన్‌కి 100 రూపీస్ అలా 400 జస్ట్ 5 మినిట్స్ కూడా లేదండి. 5 మినిట్స్‌లో 400 సంపాదించేశారు. మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా కొన్ని చోట్ల ఇష్యూ అయిపోయిందండి. అట్లా ఫస్ట్ టైం అయితే గుర్రం ఎక్కేసి దిగేసాము. చాలా అంటే చాలా భయం వేసింది. అండ్ దిగేసి వచ్చిన తర్వాతే చెప్తున్నారు మా వారు, "ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం భయం ఉంది? ఎంతమంది ఎక్కట్లేదు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు?" అని కొంచెం మందలించారు. బట్ మన భయం అనేది మనకు ఉంటుంది కదండి. అండ్ మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేసిందో బీచ్లో. అంత ఎంజాయ్ చేస్తుంది అనుకోలేదు. జస్ట్ మేము కొంచెం సేపు ఉండేసి వచ్చేద్దామని బీచ్కి వెళ్ళాము. అలాంటిది మేము కూడా ఒక 1 అవర్ పాటు అట్లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా మునగలేదండి, మాకు నెక్స్ట్ ప్రయాణం ఉంది కాబట్టి జస్ట్ ఒక్క మోకాళ్ళ వరకు మునిగేలాగా కొంచెం సేపు ఆడుకొని రిలాక్స్ అయ్యి వచ్చేసాము. మార్నింగ్ నుంచి ట్రైన్లో ఎంత చిరాకు పడ్డామో బీచ్ వైపుకి మొత్తం చిరాకంతా పోయింది. అలా ఆడుకుని ఇంకా రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం. ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర, ఎంజీఆర్ ఆర్చ్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఎంజీఆర్ గారిది అలాగే జయలలిత గారిది. బట్ మాకు వెళ్ళడం అయితే అవ్వలేదు, ఎందుకంటే మాకు బస్ టైము సరిపోదు అనేసి. డ్రైవింగ్లోనే మాకు 1 అవర్ పట్టేస్తుందంటే ఈవినింగ్ 6 అట్లా అయిపోయింది. 6:10కి మేము బయలుదేరాం బీచ్ దగ్గర నుంచి. ఆ టైంలో ట్రాఫిక్ బాగా ఉంటుంది, ఎర్లీగా బయలుదేరమని చెప్పారు మేము స్టే చేసిన బ్రదర్ వాళ్ళు. సో అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. అలా అయినా మేము 6:15కి క్యాబ్ ఎక్కితే ఇంటికి వెళ్ళేటప్పటికి 7:35 అయ్యిందండి. అదే మేము బీచ్కి వచ్చేటప్పుడు 45 మినిట్స్లో బీచ్కి వచ్చేసాం. వెళ్ళేటప్పుడు అంత టైం పెట్టేసింది. సో చెన్నైలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈవినింగ్ టైంలో, అందుకే ఎర్లీగానే బయలుదేరాం. బట్ ఎట్లయితే మేము బస్ అయితే క్యాచ్ చేయగలిగాము వెళ్ళి ఫ్రెష్ అయ్యి. అలా చెన్నైని చూస్తూ, చెన్నై అయితే ఎంత నీట్గా ఉందోనండి, చాలా చాలా బాగుంది. అలా క్యాబ్లో వస్తూ మార్నింగ్ నుంచి జరిగిన విషయాలన్నీ డిస్కస్ చేసుకుంటూ హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.